నేను మీరు యాక్ట్ చేసిన సీరియల్ నేమ్స్ కలెక్ట్ చేశాను. సో మీ మాటల్లో ఏం చెప్తారో చూద్దాం. సో జానకి కలగనలేదు, ఈ సీరియల్ గురించి ఏం చెప్తారు మీరు? జానకి కలగనలేదు ఈజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఆఫ్ రాశి గారు. ఎందుకంటే ఒక సీనియర్ హీరోయిన్ అప్పుడే ఫస్ట్ టైం తను ఆవిడ టీవీకి రావడం, ఆవిడ కాంబినేషన్స్లో నేను చేసుకుంటూ వెళ్ళడం అనేది స్టార్టింగ్లో నాకు కొంచెం భయం వేసింది. అంటే ఆవిడే కనపడతారు, ఇంక నేను ఎక్కడ ఉంటాను అనిపించేది నాకు. అదొక ఇబ్బంది కదా. కానీ నేను చేస్తుంది రాశి గారితోనే, కానీ నా క్యారెక్టర్ చిన్నదైపోద్దేమో అనే ఇది ఇచ్చింది. కానీ సచ్ వండర్ఫుల్ అండి రాశి గారు. ఎక్కడ కూడా అలాంటి హెజిటేషన్ లేకుండా నా క్యారెక్టర్ని ప్రాపర్గా మోల్డ్ అయ్యేలాగా వచ్చే ఫ్రీడమ్ ఇచ్చి చేయించింది. రాశి గారితో చేయడం ఈజ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఓకే, వరుదిని పరిణయం ఫేమస్ సీరియల్ యాక్చువల్లీ. ఇది కూడా వరుదిని పరిణయం ఈజ్ ఎక్స్ట్రాడినరీ బిగ్ హిట్ ఓవరాల్. నాకు జీలో ఒక టాప్ 5 అంటే వరుదిని పరిణయం ఒకటి ఉంటుంది. నాకు యాక్చువల్గా శ్రీరామ్ గారు ప్రొడ్యూసర్ దానికి. ఆయన ఏం పిలిచారంటే దాంట్లో రాజా క్యారెక్టర్ ఉన్నది. ఓకే, దాంట్లో ఒక 20 days ఉంటుంది. జస్ట్ ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ హీరోయిన్కి, బట్ మిస్అండర్స్టాండ్ టు హీరో. వాడేదో అనుకుంటాడు, మీ ఇద్దరు అంత క్లోజ్ ఉండడం అలా ఉండడం చూసి. సో అలాంటి క్యారెక్టర్ మీరు నమ్మరు, 20 days క్యారెక్టర్ 200 episodes చేశాను నేను. ఎండింగ్ వరకు ఉంటుంది. వాళ్ళ సిస్టర్ని మ్యారేజ్ చేసుకోవడం, ప్రియాంకని, ఇలా అంటే కొన్ని క్యారెక్టర్స్ అలా వెళ్తాయి. 20 days అంటే 10 episodes ఉంటుంది అంతే. వాడు ఒక చిన్న మిస్అండర్స్టాండ్ చేసుకోవాలి రవి, అంతే. మీ ఇద్దరికి ఏదో ఉంది అని మిస్అండర్స్టాండ్ చేసుకుని కొంచెం అసూయ కలగాలి, పొజిటివ్ అయిపోవాలి, అలా కొన్ని ఉంటాయి కదా. అలాంటి ఫీలింగ్ రావాలనే క్యారెక్టర్ కోసం రాసింది. మనసు మమత సీరియల్. మనసు మమత ఈజ్ నాకు బాగా గుర్తుండిపోయే సీరియల్, వన్ ఆఫ్ ద బెస్ట్ సీరియల్. నాకు నంది అవార్డు కూడా వచ్చింది. గ్రేట్. అంటే వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఇన్ దాట్ మనసు మమత? మనసులో కృష్ణప్రసాద్, దాంట్లో హరితేజ నేను కాంబినేషన్ చేసాం. మనసు మమత మల్లెబాల ప్రొడక్షన్స్లో నాకు తెలిసి లాంగ్ జర్నీ సీరియల్ అది. అనిల్ కుమార్ గారు దాని డైరెక్టర్. ముద్దుబిడ్డ. ముద్దుబిడ్డ ప్రభాకర్ గారు ప్రొడ్యూస్ చేశారు జీకి. అది కూడా కొంచెం నెగిటివ్ క్యారెక్టర్. నేను చేసిన సీరియల్స్లో ఫస్ట్ టైము నెగిటివ్ టచ్ చేసిన క్యారెక్టర్ ముద్దుబిడ్డ. ఓకే, ఎలా అనిపించింది? అంటే మీరు ఇప్పుడు ఒకటి నార్మల్గా పాజిటివ్ రోల్స్ నుంచి, హీరో రోల్స్ నుంచి విలన్ క్యారెక్టర్, నెగిటివ్ క్యారెక్టర్ చేయడం, అది మీకు ఎంత ఛాలెంజింగ్ అనిపించింది? అదే కరెక్ట్. నాకు చాలా కొంచెం భయం వేసింది అది కూడా. ఎందుకంటే నేను ఏం చేస్తానంటేనండి, చూడగానే కొంచెం నెగిటివ్ లుక్ కనిపించాలి. పాజిటివ్ చేసేసాం కదా అప్పటి వరకు, చాలా పాజిటివ్ చేసి. ఇప్పుడు కూడా నాకు రుణానుబంధంలో వచ్చే క్వశ్చన్స్ ఇవే. మీరు ఇంత పాజిటివ్ చేసి మీరు నెగిటివ్ చూడలేకపోతున్నాను సార్. టైం, ఇట్స్ టేక్ టైం, కంగారు పడకూడదు. కొంచెం 3 months 4 months తర్వాత దే లైక్ ఇట్. సో ఆ చిన్న చేంజ్ కనిపిస్తుంది. అది కూడా కనిపించకూడదని ట్రై చేశాను నేను ముద్దుబిడ్డలో. ట్రై డ్రెస్సింగ్ కానీ ఇంకోటి కానీ అన్ని బాగా అదొకటి చేసిన తర్వాత పుత్తడి బొమ్మ కూడా నెగిటివ్ క్యారెక్టర్ చేశాను. నైస్. ఆడియన్స్ గుర్తించారా అప్పుడు, లైక్ పాజిటివ్ టు నెగిటివ్ రోల్స్? అంటే నేను యాక్చువల్గా అప్పుడే అప్కమింగ్ కాబట్టి ఇంత నలిగిపోవాలి. అప్పుడు ఒక దీంట్లో ఉండేవాడిని కాబట్టి పెద్ద ఎక్కువ క్వశ్చన్స్ రాలేదు నాకు. రోజా ఫాదర్, అంటే రోజాకి ఫాదర్. నైస్ సీరియల్ అండి. అంటే చాలా తక్కువ చేశాను అది నేను. అంటే క్యారెక్టర్ చాలా ఇంపార్టెంటే కానీ చాలా తక్కువ చేశాను. ఓకే, కథలో రాజకుమారి. ఓహ్, సచ్ ఏ వండర్ఫుల్ సీరియల్ అండి అది. నాకు అందరి ఫేవరెట్. అసలు మీరు జానకి కలగనలేదు ఎలా అడిగారో, కథలో రాజకుమారి, అమ్మాయి గారు, ఇవన్నీ ఏంటంటే మనకి కొన్ని సినిమాలు పేర్లు చెప్తే ఎలా బ్రాండెడ్, వావ్ KGF, వావ్ బాహుబలి అంటాం, అలాంటి సీరియల్ కథలో రాజకుమారి. హ్యూజ్ ఫ్యామిలీ, 13 మంది ఉండేవాళ్ళు. జాయింట్ ఫ్యామిలీ. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్. సో వండర్ఫుల్ సీరియల్ అండి అది, మా టీవీ. ఫాదర్ రోల్. ఇప్పుడు మీరు హీరో నుంచి ఫాదర్ రోల్ చూస్ చేసుకున్నప్పుడు ఎంత ఛాలెంజింగ్ గా అనిపించింది? ఎందుకంటే హీరో ఇస్ డిఫరెంట్, విలన్ రోల్ ఇస్ డిఫరెంట్, ఫాదర్ రోల్ అంటే మనం అది కనెక్ట్ అవ్వాలి. ఆ క్యారెక్టర్ ని ఎంత ఓన్ చేసుకున్నారు మీరు? అంటే మన జర్నీలో చాలా ఇలాంటి ఎదురవుతూ ఉంటాయి. నేను ఎదురైన వాటిల్లో చెప్తాను. నేను సినిమాల్లో చేసినప్పుడు మళ్ళీ సీరియల్కి రావడం ఒక వేవ్, బిగ్ వేవ్ అది. దాన్ని అచీవ్ చేసుకుంటూ దాటాలి.
తర్వాత నేను సీరియల్స్కి వచ్చిన తర్వాత హీరోగా ట్రై చేసినప్పుడు హీరోగా నిలబెట్టడం అనేది చేస్తూ దగ్గర 42 సీరియల్స్కి నేను హీరోగా చేశాను నేను ఆల్మోస్ట్ 42 సీరియల్స్ తర్వాత 42 సీరియల్స్ తర్వాత నాకే అనిపించింది కొంచెం మొనాటనీ వస్తుంది, కొంచెం ఏదన్నా ఇంకా కొత్తగా ఏదన్నా చేద్దామా అనేది ఒక తపన నాది ఉండేది. అప్పుడు నాకు మల్లేశ్వరి ఫస్ట్ సీరియల్ రసూల్ గారు డైరెక్టర్ అండ్ రాఘవ్ గారు మా టీవీ హెడ్, ఆయన కూడా అడ్వైస్ చేసి అడ్వైస్ అంటే యాక్సెప్ట్ చేసి రసూల్ గారు అడ్వైస్ చేస్తే నేను ఫస్ట్ టైం మల్లేశ్వరిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫాదర్ రోల్ అంటే మనసు మమత చేశాను నేను, మనసు మమతలో చేశాను. బట్ హీరో ఫాదర్ అవుతా ఉంటాడు, హీరో ఫాదర్ అవుతాడు, కానీ దీంట్లో ఏంటంటే డైరెక్ట్ ఇది అప్పుడు మేసం తీసేసి టిపికల్ లుక్ మల్లేశ్వరి చాలా బాగా వెళ్ళిందండి. నైస్ జర్నీ అది. నేను అక్కడ కూడా నాకు నిజంగా ఐఎమ్ బ్లెస్డ్. హీరోకి తర్వాత ఫాదర్ రోల్లోకి వచ్చాక నాకు అందరూ అన్నారు ఏంటంటే, కొంతమంది అన్నది ఏంటంటే అప్పుడే ఫాదర్కి వచ్చేసేవేంటి అని, కొంతమంది బల్లే డెసిషన్ తీసుకున్నాను, కొంతమంది మిక్స్డ్ ఉండేది అంతా. బట్ ఫైనల్గా రిజల్ట్ ఏంటంటే ఫాదర్ రోల్గా కూడా యాక్సెప్ట్ చేశారు ఆడియన్స్.